ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? ఈరోజు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మార్క్స్ పర్వాలేదు, కానీ ఇంకా బాగొస్తే అని నమ్మకం కలిగింది. అవునా? సరే, కాలు కడుక్కో, అన్నం తింటూ గాని. అమ్మా, ఈరోజు మా ప్రిన్సిపల్ భలే చెప్పాడమ్మా. మార్క్స్ అనేవి జీవితాన్ని, భవిష్యత్తును శాసించే కొలమానం కాదు. తక్కువ వచ్చిన వారు బాధపడకూడదు. ఈ మార్క్స్ ను, ఎగ్జామ్స్ ను దాటి ఆలోచించండి, మీరు ఇంకా సాధించగలరు అంటూ భలే చెప్పాడమ్మా. మా మేడం కూడా మీరు హార్డ్ వర్క్ చేశారు, పర్లేదు, కానీ టెక్స్ట్ బుక్స్ ని కూడా దాటి ఆలోచించండి, మీరు ఇంకా అద్భుతాలు చేయగలరు అని ఎంకరేజ్ చేసింది. మా స్కూల్ బస్ డ్రైవర్ ఏమో మార్క్స్ గీక్స్ అనే టెన్షన్ వదిలేసి ఇక ఫుల్గా ఎంజాయ్ చెయ్యండి అంటూ మమ్మల్ని సరదాగా టౌన్ అంతా తిప్పాడమ్మా. అందరూ ఇలా అంటుంటే ఎందుకో చాలా ఆనందంగా ఉంది. ఏదో సాధించగలనని నమ్మకం కలుగుతుంది. సరే, ఈ విషయాన్ని మీ నాన్నతో కూడా చెప్పు. నాకు చెప్పినట్లే నాన్నకు కూడా అందరు ఇలా చెప్పుండాల్సిందమ్మా. పంటలు పండడానికి చేయాల్సిన కష్టం చేశావు, ఆ పంటకు రావాల్సిన కనీస ధర రాకపోవడం నీ తప్పు కాదు, వాటికి నష్టం రావడం కూడా నీ తప్పు కాదు అని ధైర్యం చెప్పుండాల్సింది. భయం ఎందుకు? ఈసారి కాకపోయినా వచ్చే ఏడాదికైనా నీ అప్పులు తీరుతాయి అని ఎవరైనా ధైర్యం చెప్పుండాల్సింది. నిన్ను నీ కష్టాన్ని నమ్ముతున్నాం, బాధపడకు అని నమ్మకం ఇచ్చింటే మా నాన్న నాకుండేవాడు కదమ్మా.